నమస్తే, నేను మీ యమున. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై రాష్ట్ర స్థాయిలో వైసీపీ చేస్తున్న ధర్నాలపై మీరేమంటారు? దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు అనేటువంటి ఎన్నికల తర్వాత పెరుగుతాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి ఊహించిన విధంగా మీద పిడుగుపడిందని ఎవరు అనుకుంటలేదండి. ముఖ్యంగా ఇవాళన్న దేశంలో ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కొనుగోలు శక్తి పెరిగిందా తరిగిందా, వాళ్ళకి ఆర్థిక సామర్థ్యం ఉందా లేదనేది పక్కన పెడితే దీనికి అలవాటు పడిపోయి ఉన్నారు ప్రజలు అధిక ధరలకి. కాబట్టి ప్రజల నుంచి పెద్ద స్పందన లేదండి దీంట్లో. ఎందుకంటే ఇదివరకు 2 లీటర్లు కొట్టు 1 లీటర్ కొట్టు అని అడిగేవాళ్ళు మనం. ఇవాళ ఎలా పరిస్థితి వచ్చిందంటే 50 కొట్టు 100 కొట్టు 500 కొట్టు ఒక అమౌంట్ ఫిగర్ చెప్పి దానికి తగ్గట్టుగా కుట్టించుకుంటే ధరల పెరుగుదల తరుగుదల గురించి మనకి నిత్యం కనిపించిన విధంగా వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులు పెట్టి. వెరీ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇదివరకు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలనుకోండి, మీరు జేబులో ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేనప్పుడు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు మీ జేబులో 100, 200, 300 ఉన్నప్పుడు అది తీసి లెక్క పెట్టుకుని జాగ్రత్తగానే ఎంత అవసరమో అంత ఆ 10 రూపాయలు 9 రూపాయలు 80 పైసలు లేకపోతే 18 రూపాయలు 13 రూపాయలు లెక్క పెట్టి ఇచ్చినప్పుడు 10 సార్లు పిసికి ఇస్తారు. అందుకనే కాగితాలు బాగా నలిగిపోయి ఉండి చూసుకుంటూ కావాలితే మాసిపోయి ఉండి కాగితాలు చేతులు మారటం వల్ల. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? రూపాయి చీమచింతకాయలు కొనుక్కోవాలంటే టకాలమని కొట్టేస్తున్నారు మీరు. బజ్జీలైనా టీ తాగినా సమోసాలు కొనుక్కున్నా లేకపోతే కూరగాయలు కొనుక్కున్నా పళ్ళు కొనుక్కున్నా పూలు కొనుక్కున్నా ఏం కొన్నా అన్నిటికన్నా ప్రమాదకరమైందంటే ఈ ధరల పెరుగుదల కంటే కూడా మనలో ఉన్న నిర్లక్ష్యం ఒకటి ఉంటుంది. మాల్స్కి వెళ్తారు లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్తారు. ఇవి ఉన్నాయి కదా, ఇటు పెద్ద పెద్ద డీమార్ట్లు లేకపోతే విజేతాలు ఇలాంటివి, టాటా మార్కెట్ ఇలాంటివి ఉంటాయి కదా మాల్స్, ఫ్రెష్ అండ్ ఫ్రూట్స్ అని ఇలాంటివి కూరగాయలు అమ్మేది. వాటిలోకి వెళ్ళి మనకు కావాల్సినవి తీసుకుని వాళ్ళు బిల్లు వేసిన తర్వాత బిల్లు కట్టేసి వెళ్ళిపోతున్నాం. ఒక కార్డు గీసేయటమో లేకపోతే డిజిటల్ స్కాన్ చేసి పేమెంట్ చేసేయటమో చేస్తున్నాం. 100కి 90 మంది మనం ఏం తీసుకున్నాం, దేనికి ఏ రేటు పడింది, క్వాంటిటీ ఎంత వచ్చింది, మనం తీసుకున్న దానికే బిల్లు పడింది అనేటువంటిది 100కి 90 మంది చూడరండి. కారణం ఏంటంటే లోపలికి అడుగు పెట్టడానికి క్యూ, లోపల ఇవన్నీ తీసుకోవడానికి మాత్రం క్యూ ఉండదు, ఎగబడి తీసేసుకుంటాం. బిల్లు చెల్లించేటప్పుడు క్యూ, ఎంతో కొంత అసహనం ఉంటుంది. ఈ గోల వదులుతుంది, పిల్లలు పీకుతుంటూ ఉంటారు, ఏదో అర్జెంట్ పనులు. ప్రతి ఓటికి కూడా అనవసర బిజీ ఉంటుంది. ఇప్పుడు అవసరమైన బిజీ కాకుండా అనవసర బిజీ కూడా ఉంటుంది. దాంతో ఏం చేస్తారంటే బిల్లు కట్టేసి పోతూ ఉంటారు. అసలు సమస్య అసలు ఇబ్బంది అక్కడ ఉంటుంది మంది. మనం ఒకటి కొండామని వెళ్ళి 10 కొండ వస్తాం, అది వృధా ఖర్చు. దీన్ని అరికట్టుకుంటే మనకి పెట్రోల్ పెరిగితే అది ఇంకో దేశానికి ఏం పోవట్లేదు కదా. ప్రస్తుతానికి మన దేశం వాళ్ళు $100 పెట్టే కొంటారు అడి దగ్గర. మనం 150 పెట్టుకున్నామో $150 ఏమి ఇవ్వరు కదా వాళ్ళకి. కాబట్టి దేశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రాలు అమలుపరచాలి. రాష్ట్రాల్లో కొద్దిగా వ్యత్యాసాలు ఉంటాయి. ఒక చోట ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించుకుంటూ ఉంటాయి. అలాగే 14 నుంచి 19 సమయంలో చంద్రబాబు నాయుడుకి 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించాడు పెట్రోల్ మీద. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలోంచి తగ్గించుకున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి రాగానే అది ఎత్తేయటమే కాకుండా 19లో ఆయన అధికారంలోకి వచ్చి ఉన్న ధర 24కి వచ్చేటప్పుడు 43% పెరిగి ఉంది. దానికి ఆయన బాధ్యుడా? కేంద్ర ప్రభుత్వం పెంచితే పెరుగుద్ది. ఇవాళ వాళ్ళకి అది సిగ్గులేదు కాబట్టి దాని మీద వచ్చి మాట్లాడుతున్నారు. అదే విషయాన్ని వాళ్ళ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసిన కొడాలి నాని ఒక వీడియో తిరుగుతూ ఉంది బయట. ఆయన ఏమి పేలాడో, కుక్క నోట్లో కర్రబడితే ఎలా మురుగుద్దో అలా మురుగుతాడు అతను అండి. దాన్ని వాళ్ళకే అప్లై చేసి ఇప్పుడు ఈ టీడీపీ సోషల్ మీడియా తిప్పుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి ఇదివరకు పరిస్థితి వేరండి. ఒక ₹10 పెరిగితే పెట్రోల్ డీజిల్ ధర, మేము కాలేజీలో ఉన్నప్పుడు ₹6.38 ఉండేది పెట్రోల్. నాకు లోన ఉండేది. ఒక పావళ పెరిగింది అనుకోండి, పెట్రోల్ పెరిగిపోయింది రేపు నుంచి అలాగా మనం తిరగలేం బండి మీద అనుకునేవాళ్ళం. గల్ఫ్ యుద్ధం వచ్చింది 91లో, సడన్గా ₹11 అయిపోయింది. ₹7 నుంచి ₹11, ₹4 పెరిగింది ఒకసారి. భూమి ఆకాశాలు ఏకమైపోయినాయేమో అనుకున్నాం ₹4 పెరిగిపోతే. ఇవాళ ఎంత అయింది? 100 ml రావట్లేదు దానికి. కాబట్టి ధరల పెరుగుదల అనేటువంటిది అనివార్యం. మన ఆదాయ మార్గాలు పెరిగినాయి, జీవన వ్యయం పెరిగింది, ఖర్చులు పెరిగినాయి, ఆదాయాలు పెరిగినాయి. ఆదాయానికి వ్యయానికి మధ్య బ్యాలెన్స్ ఉంటే వాడు నిలకడగా ఉంటాడు. ఆదాయానికి ఖర్చుకి వ్యయానికి మధ్య వ్యత్యాసం పెరిగిపోతే రోడ్డున పడతాడు. దాన్ని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ప్రభుత్వాలు నిందించడం వల్ల మన ప్రయోజనం లేదు. మనం ఇలాంటి పనులన్నీ కూడా 20 ఏళ్ల క్రితం తప్పు చేసాం తెలుగు వాళ్ళం. దేశం మొత్తం పక్కన పెడితే 2004లో అప్పటి వరకు పనిచేసే ముఖ్యమంత్రిని
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చిన వాడిని, రాష్ట్రాభివృద్ధిని ముందుకు సాగించిన వాడిని, సంపద సృష్టి కారకుడిని ఓడించాం. దాని ఫలితం రకరకాలుగా అనిపించాం. గత వైసీపీ హయాంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఏవైనా సుమారు 40 రూపాయలకు పైగా పెంచారు. మరి అప్పుడు లేవని నోర్లన్నీ ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి అంటారు? అదే మరి చెప్పింది. ఇప్పుడు అదేంటంటే అప్పుడు టీడీపీ వాళ్ళు అడిగారు, చంద్రబాబు గారి హయాంలో 2 రూపాయలు 3 రూపాయలు తగ్గించారు కదయ్యా, ప్రజల మీద భారం పడకుండా ఆ 2 రూపాయలు 3 రూపాయలు ఏదో నువ్వు తగ్గించవచ్చు కదా. అది తగ్గించకపోగా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు తగ్గించిందని నువ్వు ఎత్తేసావు, నువ్వు ఇంకా ఈ ట్యాక్సుల రూపంలో నీ వంతు నువ్వు లాగేసుకుంటున్నావు, ఏ పెట్రోల్ బంక్ మీద నిఘా లేదు, వాళ్ళు ఇష్టమైన వ్యాపారాలు చేసుకుంటున్నారు, మాఫియా కింద తయారయ్యారు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తే అప్పుడే ఈ కొడాలి నాని వాళ్ళ మీద పడ్డాడు. నోటుకు వచ్చినట్టు ఎదవా అని కూడా తిట్టేశాడు. ఇప్పుడు ఇవాళ అదే వాళ్ళకి అప్లై అవుతుంది, అదే వీడియో తిప్పుతున్నారంటే ఇప్పుడు ఈ తిరిగి వాళ్ళందరినీ అతను తిడుతున్నట్టు లెక్క. అంచేత అందుకనే అంటారండి, చెరపకురా చెడేవు అనకురా అనిపించుకుంటామని. కాబట్టి వాళ్ళు మీకు ఇక్కడ ఒకటి, వైసీపీ పార్టీ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకైనా ఏ రాజకీయ నాయకుడికైనా ప్రశ్నించే హక్కు ఉంది, ఒక్క వైసీపీకి తప్ప. ఎందుకంటే అన్ని అవలక్షణాలు, అన్ని రకాల ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అన్ని రకాల అవినీతి, అన్ని రకాల దోపిడీ వాళ్ళు చేసేసి మాస్టర్ డిగ్రీ పొందేసి ఉన్నారు వాళ్ళు. కాబట్టి ఎదటివాడిని ఒక్క వేలు పెట్టి కూడా చూపించడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ పాతాళం దిగిపోయి ఉన్నారు. ఎదటివాళ్ళ గురించి మాట్లాడే హక్కు కానీ అవకాశం కానీ ఆ స్పేస్ కానీ వాళ్ళకి లేదు. దీనిలో భాగంగానే లోకేష్ గారిని లో క్యాష్ అని అనుచిత వ్యాఖ్యలు చేశారంట. మరి దీనిపై ఏమంటారు మీరు? ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన డ్రమటిక్గా మాట్లాడతాడండి. ఎందుకంటే ఆయన ఒక ఆర్టిస్ట్ కూడా, సినిమాల్లో కూడా చిన్న చేశాడు. ఆయన ఔత్సాహిక కళాకారుడిలాగా తనలో ఉన్న ఉత్సాహాన్ని, తనలో ఉన్న కళా ప్రతిభని ఎప్పటికప్పుడు బయట పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే సంక్రాంతి సంబరాలని అదని ఇదని వెళ్ళేటప్పుడు తను పర్ఫార్మెన్స్ బాగానే ఇస్తాడు. ఇప్పుడు చాలా బాగా మాట్లాడాననుకున్నాడు. లోకేష్ గారిని లవ్ క్యాష్ అనేటువంటి పదాలతో ఉచ్చరిస్తే మాట్లాడాడు. ఈ పెట్రోల్ ధర పెరుగుదలకి లోకేష్ గారికి ఏం సంబంధం అండి? మనిషి ఎద్దులా ఎదగటమే కాదండి, గత ఆలోచన ఉండాలి, బుర్ర ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు నీ అక్కసు మీ ఓడిని ముడ్డు మీద తన్ని ఆతలతో వచ్చాడని దీని మీద అంత అక్కసు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వేనా విధానపరంగా లోకేష్ గారు ఏమైనా తప్పు చేస్తే, అతని మంత్రిత్వ శాఖలో పొరపాటు జరిగితే దాని మీద విమర్శించవచ్చు. అతను విద్యాశాఖ నిర్వహిస్తున్నాడు, ఐటీ శాఖ నిర్వహిస్తున్నాడు, అందులో అద్భుత ఫలితాలు సాధించాడు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం వచ్చిన ఫలితాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అది మీరు గమనించిన తర్వాత వాళ్ళకి గొంతులో పచ్చి వెలక్కే పడింది. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పిల్లల్ని తెప్పించుకుని మాట్లాడాడు. వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నప్పుడు సిగ్గేసేసిద్ది అతనికి, ఎందుకంటే అతను మాట్లాడలేడు కదా. ముసిమిసి నవ్వులు నవ్వుకుంటా చేతులు పిసుక్కుంటా కూర్చునేవాడు. ఇప్పుడు ఇంటికాడ పిడకలేసి వాళ్ళు పేడ పిసుకుతారు కదా, లేకపోతే మట్టి పిసుకుతారు కదా, లేకపోతే కిరాణా కొట్లో పొట్లాలు కడతా ఉంటారు కదా. సేమ్ అలా కూడా కలత చూసుకోండి మీరు. నేను జగన్మోహన్ రెడ్డి విక్రయించట్లా. మీ శాస్త్రలో మీ అవతారం, మీ ధన వ్యామోహం, అవినీతి చిట్ట అన్నీ తెలిసి ఎదటోడిని మాట్లాడితే మీరు ఒకటంటే మేము 100 అంటాం కదా. అందుకనే అంటాను నేను, అనకురా అనిపించుకుంటామని. మీరు అంత మూసుకుంటే మీకు అంత ఛాన్స్. మేమేం చేస్తున్నారు ఇప్పుడు, మా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు? మీ ఉనికిని గుర్తించట్లా. అసలు మిమ్మల్ని పట్టించుకోండి. మీరు అంత పీటరేగిపోయినా, ఎంత రేగిపోయినా మీ గురించి ఆలోచించట్లేదు వీళ్ళు. మీరు చాలా తప్పులు చేసినా పోలీసు వాళ్ళకి చట్టానికి అప్పచెప్పి వాళ్ళ సంగతి చూడడానికి వదిలేశారు. వీళ్ళే పట్టించుకోవడం మొదలెడితే మీరు ఎవరన్నా రోడ్డు మీద తిరుగుతాడా? అంబటి రాంబాబు గారితో సహా ఎవరన్నా రోడ్డు మీద తిరగలరు అసలు. కాబట్టి మీరు ఒంటి చేతితో చప్పట్లు కొడుతున్నారు, చప్పట్లు మోగో. మీరు గాలిలో యుద్ధం చేసినట్టే, మీ ప్రత్యర్థి లేకుండా మీరు యుద్ధం చేస్తారు. మిమ్మల్ని ప్రత్యర్థికి వెళ్ళి భావించట్లా, ఎందుకంటే మీకు ఆచూకీ లేదు. రాబోయే ఎలక్షన్ తర్వాత మీ ఆనవాళ్ళు కూడా ఉండదు. కాబట్టి ఎవరు చెప్పారు అంటున్నాడో హరికృష్ణ గారి గురించి, స్వర్గీయ హరికృష్ణ గారి గురించి వాళ్ళ మేనమావ చెప్పాడు నాకు అన్నాడు. వాళ్ళ మేనమావ నీకు ఫోన్ చేసి, లేకపోతే నేను భోజనం పిలిచి నీ చెవిలో చెప్పాడా, లేకపోతే 10 మందిలో చెప్పాడా? క్యాష్ పట్టుకున్నాడు, అక్కడ అన్నప్రాసారం అన్నాడు, అక్కడ అన్నీ పెడతారు, కత్తులు, కర్రలు, లేకపోతే బంగారం, డబ్బు, పుస్తకాలు ఇవన్నీ పెడతారు. చంటిపెట్టి అందరిలో జరిగేదే. వాళ్ళు ఎక్కడ ముందు వాళ్ళకి ఏది ఆకర్షణీయంగా కనపడితే అక్కడికి వెళ్ళి దాన్ని పట్టుకుంటారు. పట్టుకున్నప్పుడు మనం మురిసిపోవటానికి అదే అవాళన ఏమి ఉండదు. అది మనం మురిపోం. అది ఒక ముచ్చట, మురిపోం. దాన్ని నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఆపాదించి, ఇవాళ మన మధ్య జీవించలేని, నువ్వు మాట్లాడిన మాటలు ఖండించడానికి అవకాశం లేని వ్యక్తి అన్నాడని చెప్పేసి అన్నావు. అది ఎంత నీకు ఇన్నేళ్ళు వచ్చినాయి, అది సమర్థనీయమా? కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదో ప్రాస్ కుదిరింది,
లేకపోతే బాగా మాట్లాడుతున్నావు ఏదో విక్రించే నేను అనుకుంటే మొన్నే లవోదీపమని ఏడిచావు. త్యాగ తెలుసా మీకు? త్యాగని ఇలా ఎడదీస్తారు కదా, అలా ఎడదీసే 2 కాళ్ళని బోరుమని డిస్ప్లే కూడా చేసి చూపించారు కదా. మళ్ళీ ఈసారి బుర్రటెంక కొట్టినట్టు కొట్టి, బుర్రటెంక అంటే తెలిసి మీకు బుర్రగుంజి ఉంటుంది లోపల. త్యాగ వచ్చి దాని ముందు టెంక ఉంటుంది తాటికాయలోని, ఆ టెంకని కత్తించుకుని 2 ముక్కల కింద చేస్తే లోపల గుంజి ఉంటుంది. అలాగా మొన్న త్యాగం చేసినట్టు చేశారు, ఈసారి బుర్రటెంక చేశారు అనుకో, అప్పుడు మళ్ళీ లవోదీపం అంటావా? ఇది ఏదైనా మాట్లాడేటప్పుడు ఒక స్థాయి, నువ్వు మాజీ మంత్రివి, నీకు మంత్రి చేయడానికి అర్హత ఉందా లేదా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి తెలుసుకోవాలా. జగన్మోహన్ రెడ్డికే ముఖ్యమంత్రి అర్హత లేదా, అనవసరంగా ఇచ్చేసాం పనికిమాలినోడికి అనుకుంటున్నారు జనం, అందుకని ఇంటికి పంపించారు. ఆ పనికిమాలినోడి మంత్రివర్గం ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. కాబట్టి మీరు మీ స్థాయిని పెంచుకోవాలి. ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికి మీ స్థాయి పెరగాలి. ఇంకా మీ మాట్లాడే మాట కానీ తీరు కానీ ప్రజలు ఆకట్టుకునే విధానం. అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఒక రకంగా నోరు మూసుకుంటారు జనం. ప్రతిపక్షంలోకి వచ్చేటప్పటికి అలా కుదరదు. నేను నోటికి వచ్చిన మాట్లాడితే ఆవిడ ఊరుకోడు. కాబట్టి నువ్వు హుందాయిన రాజకీయం చేస్తా, నిశ్చితమైన విమర్శ చేస్తా, సహేతుకమైన విమర్శ చేస్తా. ఇది బాగా మాట్లాడుతున్నట్టు అతను ప్రమాదం అని ఇప్పుడున్న ప్రభుత్వం అనుకోవాలి. నిన్ను జోకర్ కింద చూస్తున్నారు. ఆల్రెడీ నువ్వు బోలంత కామెడీ ఆర్టిస్ట్ అయిపోయావు. ఇంకా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జోకర్ అయిపోతే మీ భవిష్యత్తు ఏముంటుంది? ఈ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ అనడానికి ఛాన్స్ లేదు మీకు. వేరే పార్టీలో స్పేస్ లేదు మీకు. వేరే పార్టీలోకి వెళ్దామంటే ఆ ద్వారాలు మీరే మూసుకుని మీరే తాళం వేస్తే తాళం ఎవరికే కనపడకుండా దూరం చేసుకుంటున్నారు. కొంతమంది మీ పార్టీలో చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు, నోరు మూసుకుని మాట్లాడతలేదు. ఎంతసేపు అమ్మటి రాంబాబు, జోగి రమేష్, పేరు నాని, రోజా మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు? మనమే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నీతో పాటు గుంటూరులో ఉండే వేణుగోపాల్ రెడ్డి కానీ లేళ్లప్పిరెడ్డి కానీ ఎందుకు మాట్లాడతలేదు? నువ్వే ఎందుకు మాట్లాడుతున్నావు? వాళ్ళకి ఆ ద్వారాలు తెరిచి ఉంటాయి, మీకు ద్వారము తెరిచి ఉండును అని చెప్తారు. మిగతా పార్టీలో వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారంటే నీకు మాత్రం ద్వారము మూయబడినది అని చెప్తారు. ఆ వ్యత్యాసం తెలుసుకుని బుర్ర బుద్ధి వాడి ఊరికే మమ్మల్ని తొక్కేశారు, మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని కొట్టేస్తున్నారు అనకుండా కాస్త తెలివిగా వివేకంతో ఆలోచించి చంద్రబాబు గారిని లోకేష్ గారి మీద పడి ఏడవటం తగ్గిస్తే మీకు జ్ఞాననేతను తెలుసుకుందని అనుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ సార్.